ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జరగబోయేది ఇదే. అయితే ఏ వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు, వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు, ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఏం చూడబోతున్నారు, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో వీరికి క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం జూలై 16వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధుర అనుభూతులను గుర్తు తెచ్చుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క కొన్ని ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలనే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే కుంభరాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు డబ్బు అందే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారో, చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ సమస్యల నుండి బయటపడే ఒక మార్గం అయితే మీకు ఆ భగవంతుడు చూపించబోతున్నాడు. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల గురించి కానీ, ప్రమోషన్ల గురించి కానీ మోసాక చేస్తున్నారో అటువంటి వారి యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి ఒక చక్కటి శుభవార్త అందే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నాడు. ఆ వ్యక్తి వారెవరో కాదు, మీ యొక్క చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్, అంటే మీ యొక్క స్నేహితుడు కావచ్చు, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు,
మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురయ్యి వారిని కలుసుకోలేకపోతున్నారు. అకస్మాత్తుగా వారు మీ ఇంటికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. మరి కొంతమంది కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులు కలుసుకోవటం లేదా అత్యంత దగ్గరై ఆప్తులను సన్నిహితులుగా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయో, నిరాశ నిస్పృహలకు కూరుకుపోయిన ఉన్నారో అటువంటి వారు ఆకస్మికంగా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఒక రెమినేషన్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఎవరైతే విదేశాల నుంచి స్వదేశాలకు వచ్చారో వారు అనేది ఈరోజు ఇక కుంభరాశి వారు అనేది ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తే బాగుండు అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఒక వార్త అందుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ని సేల్ చేద్దామని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఆ యొక్క ప్రాపర్టీస్ని ల్యాండ్ కావచ్చు, లేకపోతే నిర్మాణించుకున్న ఇల్లు కావచ్చు, ఇలా ఏదైనా సరే ప్రాపర్టీస్ని సేల్ చేయాలని అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవటం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వారి ముందుకు ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీని మీరు సేల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక వాళ్ళ ఆర్థిక సమస్యలు అనేది ఈరోజు సమకూరటం జరుగుతుంది. సో ఈ వీడియో చూసారు కదండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ స్తోమత మేరకు దాన ధర్మాలను చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమతం దానం చేయండి, అంటే ఆవును దానం చేయడం. ఆవులో సకల దేవతలు కొలువు ఉంటాయి కదండి. ఆవును దానం చేయడం ద్వారా సకల దేవతల మీకు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.